నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రామాయణంలోని విలన్లంతా ఏపీలోనే ఉన్నారు. సీఎం వైఎస్ జగన్. షర్మిల మాకు ప్రతిపక్షం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. విలీన పాపం బీజేపీ కాంగ్రెస్ దే. మాజీ మంత్రి హరీష్ రావు. పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి. మంత్రి శ్రీధర్ బాబు. ఇక టీఎస్ కాదు టీజీ తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లు మార్పు. బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది. మాజీ మంత్రి కేటీఆర్. 700 కార్లతో భట్టి విక్రమార్క భార్య బల ప్రదర్శన. ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని దరఖాస్తు. మునిగిపోయే నావా. టీఆర్ఎస్ పార్టీపై ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. పిఎల్ఐ ఒక ప్రాథమిక మద్దతు. మంత్రి పీయూష్ గోయల్. మోడీ మళ్లీ వస్తే బానిసత్వమే. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. కళాకారులను గౌరవించిన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడుతాం. మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. ఐటీలో జాబ్స్ కోత. లే ఆఫ్ల మోత. జనవరిలోనే 30,000 మందిపై వేటు. డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికలు. బైడెన్ విజయం. యాదాద్రి భువనగిరిలో విద్యార్థుల ఆత్మహత్య ఘటన. హాస్టల్ ఎదుట ఉద్రిక్తత. చీలీలో కార్ చిచ్చు. 46 మంది మృతి. వేలాది మందికి గాయాలు. హైదరాబాద్ మణికొండలో కలకలం. కారులో మృతదేహం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. 2 నక్సల్స్ మృతి.